ఘనంగా ప్రారంభమైన శ్రీ సిద్ధిలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు నారాయణపేట జిల్లా మాగనూర్ మండలం నేరడగం గ్రామంలోని శ్రీ పక్షిమాద్రి సంస్థాన విరక్తి మఠంలో మహాతపస్సులైన శ్రీ సిద్ధిలింగేశ్వర స్వామి వారి జాతర మహోత్సవాలు తటస్థల ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ పక్షిమాద్రి సంస్థాన విరక్త మఠం జాతర మహోత్సవాల సందర్భంగా పీఠాధిపతి శ్రీ పంచమ సిద్ధలింగ మహాస్వామి వారు భక్తులతో కలిసి శ్రీ సిద్ధిలింగేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మఠం తటస్థల ధ్వజారోహణం గావించి మహోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మఠం పీఠాధిపతి పంచమ సిద్ధలింగ మహాస్వామి మాట్లాడుతూ నేటి నుండి మార్చి 29 వరకు అత్యంత వైభవంగా స్వామివారి మహోత్సవాలను నిర్వహించనున్నట్లు, 27న సాయంత్రం ప్రభోత్సవం, 28న సాయంత్రం 6 గంటలకు శ్రీ సిద్ధలింగ స్వాముల వారి మహారథోత్సవ కార్యక్రమాలు వైభవంగా జరుగునని, కావున భక్తులందరూ పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట జిల్లాలో మాగనూరు మండలం నేరడగం గ్రామంలో ఇతిహాస ప్రసిద్ధమైన మఠం శ్రీ సిద్ధలింగేశ్వర పశ్చిమాద్రి సంస్థాన విరక్తి మఠము. సిద్ధలింగేశ్వర స్వామి అనే ఒక స్వాములు శ్రీశైలం నుంచి అక్కడ శ్రీశైలం మల్లికార్జున ఒక ఆశీర్వాదం తీసుకొని వచ్చి ఈ నేరడగం గ్రామంలో గ్రామ పశ్చిమ దిశకి మఠం స్థాపనం చేసి పౌర్ణమి అయిన 3 రోజులకి ఇక్కడ జీవ సమాధి అయిన రోజునే ఇక్కడ ఉన్న భక్తులు అప్పటి నుంచి ఇప్పుడు అది జాతర సందర్భంగానే చేసుకుంటూ వచ్చిండ్రు. కాబట్టి ఈరోజు 18 తారీఖు నుంచి 27 తారీఖు వరకు ప్రతిరోజు సాయంత్రము 7 గంటల నుంచి 9:30 వరకు వచ్చిన భక్తులందరికీ ప్రవచన కార్యక్రమం ఒకరోజు తెలుగులో ఉంటుంది, ఒకరోజు కన్నడలో ఉంటుంది. 27 తారీఖు సాయంత్రము సిద్ధలింగ మహాస్వాముల వారి ప్రభోత్సవ కార్యక్రమం ఉంటుంది. 28 తారీఖు ఉదయం మహారుద్రాభిషేక కార్యక్రమ తీర్థ ప్రసాద కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 6 గంటలకి సిద్ధలింగేశ్వర స్వామి వారి మహారథోత్సవం ఉంటుంది. 29 తారీఖు సిద్ధలింగేశ్వర స్వామి వారి తొట్టిల కార్యక్రమం అంటే నామకరణ మహోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఈ 3 రోజుల కార్యక్రమం, ఈ యొక్క 10 రోజుల ప్రవచన కార్యక్రమంలో సహృదయ సద్భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ ప్రవచన కార్యక్రమంలో పాల్గొని, ప్రవచన కార్యక్రమం అంటే మనమందరూ ఆధ్యాత్మికతో నడవాలి, మనమందరూ ధర్మ మార్గంలో నడవాలి, మనమందరూ ఆచారవంతులు కావాలి, మనం విద్యావంతులు కావాలి, మన అందరికీ మంచి కోసం ఈ ప్రవచన కార్యక్రమం ఉంటుంది. మీరందరూ అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని సిద్ధలింగేశ్వర స్వాముల వారి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను.